Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. Here we completed 48 Maths Foundation classes. Now we are at what 49th Maths Foundation class. This 49th Maths Foundation class is related to square root by division method. So in last class we completed what a perfect squares root. Perfect squares numbers యొక్క roots ని మనం find out చేసినాము by using of what prime factorization method. Now what long division method. So I will take one example and explain it. For example, let I am taking 784. I am taking a number. That number is what? 784. He is asked to find out square root of 784 is equal to how much? So in this long division method, first step what we will write is the number what is given. So write as it is. Number ni రాసినాను. ఓకేనా? రాసిన తర్వాత వీటిని గ్రూపింగ్ చేయాలి. గ్రూపింగ్ చేయడం అంటే ఎట్లా అంటే టూ నెంబర్స్ మీద ఏం చేయాలి, బార్ పెట్టుకోవాలి. 2 నెంబర్స్ ఇక్కడ ఎంత ఉంది, 2 నెంబర్స్ లేదు కాబట్టి మిగిలిన దాని మీద 1 నెంబర్ మీద బార్ పెట్టినాను. ఫస్ట్ స్టెప్ ఏంటిది, ఇచ్చిన నంబర్ను అదే విధంగా వ్రాయాలి. సెకండ్ స్టెప్ ఏం చేయాలి, టూ నెంబర్స్ మీద లైన్ పెట్టండి, బార్ పెట్టండి. So that is called as what, grouping of numbers. Grouping of numbers. After that what, divide in what as long division method. Long division method రకంగా డివైడ్ చేయాలి. ఇక్కడ లాంగ్ డివిజన్ మెథడ్గా డివైడ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబరు ఏ స్క్వేర్ నెంబర్కి అయితే దగ్గరగా ఉంటుందో దాంతో మల్టిప్లై చేయాలి. 2 2 జా 4, 4కు దగ్గరగా ఉంటే 2 2 జా 4, 3 3 జా 9, 4 4 జా 16. సో ఇది 7 అనేది ఎట్లా ఉంది, 2 into 2 ఈజ్ ఈక్వల్ టు 4, 3 into 3 ఈజ్ ఈక్వల్ టు వాట్ 9. సో 9 కాదు, 7 ఉంది కాబట్టి నేను ఏం తీసుకోవాలి, 2 2 జా 4. నౌ సబ్ట్రాక్ట్ ఇట్. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ఏ నెంబర్ తోటి తీసుకుంటామో అదే నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. నౌ 7 minus 4 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 3. మనము లాంగ్ డివిజన్ మెథడ్లో ఇక్కడ ఒక నెంబర్ని తీసుకుంటాం, ఇక్కడికి ఒక నెంబర్ తీసుకుంటాం, కానీ స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వీ టేక్ 2 నెంబర్స్. అందుకే ఇక్కడ గ్రూపింగ్ చేయడం అందుకే అన్నట్టు. 384 ఇక్కడ ఏ నెంబర్ తోటి అయితే తీసుకుంటున్నామో ఇక్కడ కూడా అదే నెంబర్ తోటి తీసుకొని మల్టిప్లై చేసి దీని కింద వేయాలి. ద ప్రోడక్ట్ వాట్ వీఆర్ రైటింగ్ హియర్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు దిస్ నెంబర్ ఆర్ లెస్ దాన్. ఈ నెంబర్కి ఈక్వల్ అన్నా ఉండాలి, తక్కువగానన్నా ఉండాలి. నౌ ఈ 2 ఉంది కదా, ఈ 2కి ఈ 2ని యాడ్ చేయాలి. దిస్ 2 ఈజ్ వాట్ యాడెడ్ టు దిస్ వన్ అండ్ రైట్ హియర్ 4. ఓకే, నౌ ఇప్పుడు ఇక్కడ నేను ఏ నెంబర్ పెడితే అదే నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. 41 ఇక్కడ 1 పెట్టినా అనుకోండి, ఇక్కడ కూడా 1 పెట్టి 1 తోటి మల్టిప్లై చేయాలి. 41. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కీప్ హియర్ 2, 42, హియర్ ఆల్సో ఐ షుడ్ కీప్ 2, 42. 2 2 జా 4, 2 4 జా 8. ఇంకా పెద్దగా ఉంది. 43 పెట్టండి, హియర్ ఐ ప్లేస్ 3, హియర్ ఆల్సో ఐ షుడ్ ప్లేస్ 3. సో 43 3 జా 3 3 జా 9, 3 4 జా 12. నో, నెక్స్ట్ యూ కెన్ టేక్ వాట్ 44 4 జా. ఓకే, 4 4 జా 16, 4 4 జా 16 ప్లస్ 1 17. నో, నెక్స్ట్ వన్ 45 5 జా, ఇక్కడ 5 పెడితే ఇక్కడ కూడా 5 పెట్టాలి. సో 5 5 జా 25, 2 5 4 జా 20 ప్లస్ 2 22, 225. Now next one 46 6 జా 6 6 జా 36, 3 6 4 జా 24 ప్లస్ 3 27. నెక్స్ట్ వన్ కాదు, 47 7 జా 7 7 జా 49, 4 7 4 జా 28, 4 28 ప్లస్ 4 32, 329. No, now try with 48. 48 8 జా 8 8 జా 64, 4 6 8 4 జా 32 ప్లస్ 6 36, 8 8 జా 64, 4 6 8 4 జా 32 ప్లస్ 6 38, 384. వచ్చిందా? అంటే ఇక్కడ నేను ఏ నెంబర్ని పెడితే ఇక్కడ అదే నెంబర్ని పెట్టాలి. సో ఐఎమ్ ప్లేసింగ్ వాట్ హియర్ 8. సో హియర్ ఆల్సో వాట్ ఐ షుడ్ ప్లేస్ 8. సో 38 48 8 జా 384. సో హియర్ ఐ గాట్ వాట్, నో రిమైండర్, 0 రిమైండర్. ఇట్లా మనం ప్రాక్టీస్ చేయాలి. నౌ స్క్వేర్ రూట్ ఆఫ్ 784 ఈజ్ ఈక్వల్ టు
28. Square root of 784 is equal to what? 28. సో ఇట్లా మనం చేయాలి. ఇందులో నేను ఏమేమి స్టెప్స్ ఫాలో అయినానో మళ్ళీ ఒకసారి చెప్తారా? ఫస్ట్ స్టెప్ ఏంది? రైట్ నంబర్ యాజ్ యూజువల్, యాజ్ ఇట్ ఈజ్, ఎట్లా ఇచ్చిందో అట్లనే రాయాలి. నంబర్ రాసినాక సెకండ్ స్టెప్ ఏం చేయాలి? డూ లాంగ్ డివిజన్ మెథడ్. లాంగ్ డివిజన్ మెథడ్లో చేయాలి. లాంగ్ డివిజన్ మెథడ్ కంటే ముందు సో అనదర్ స్టెప్ ఈజ్ ఆల్సో దేర్, దట్ ఈస్ వాట్? గ్రూపింగ్. సో సెకండ్ స్టెప్ ఏంటిదా? గ్రూపింగ్ ఆఫ్ నంబర్స్. గ్రూపింగ్ చేసినాను అంటే ఏం చేస్తా? గ్రూపింగ్ ఆఫ్ నంబర్లో కీప్ బార్ అపాన్ ఎవ్రీ టూ నంబర్స్. టూ నంబర్స్ పైన ఏం చేయాలి? బార్ పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్? డూ లాంగ్ డివిజన్ మెథడ్. లాంగ్ డివిజన్ మెథడ్ని నేను ఫాలో అవుతున్నాను. ఈ లాంగ్ డివిజన్ మెథడ్లో ఏం చేస్తారు? లాంగ్ డివిజన్ మెథడ్లో ఏం చేయాలి? సో ఇక్కడ మనం డివైజర్ ఏదైతే తీసుకుంటున్నామో కోఎఫిషియంట్ కూడా అదే ఉండాలి. డివైజర్ ఏదైతే నేను తీసుకుంటున్నానో కోఎఫిషియంట్ కూడా అదే ఉండే విధంగా తీసుకోవాలి. సో డివైజర్ అండ్ కోఎఫిషియంట్ మస్ట్ బి సేమ్. చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారు? ఇక్కడ ఏ నెంబర్ అయితే వస్తుందో ఫస్ట్ నెంబర్ ఏదైతే తీసుకున్నామో దాన్ని డబుల్ చేయాలి. సో డబుల్ ఇక్కడ కోఎఫిషియంట్ తీసుకొని ఇది రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? ఇన్ స్టెప్స్ 2 డబుల్ ద డివైజర్. డివైజర్ని డబుల్ చేయాలి. డివైజర్ని డబుల్ చేస్తే మనకు ఏమొస్తుంది? మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఆన్సర్ అనేది ఇట్లా కంటిన్యూగా చేసుకుంటూ పోతే వి విల్ గెట్ ద ఆన్సర్. అర్థమైందా? ఎందుకంటే ఈ స్టెప్స్ రాస్తా ఉంటే మీకు ఈజీగా తెలుస్తుందని స్టెప్స్ రాశాను. ఫస్ట్ స్టెప్లో నంబర్ని యాస్టీస్గా రాయాలి, గ్రూపింగ్ చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి? దీన్ని లాంగ్ డివిజన్ మెథడ్లో చేయాలి. లాంగ్ డివిజన్ మెథడ్లో చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏ నెంబర్ని అయితే తీసుకుంటానో అదే నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. చేసి ఇక్కడ వేయాలి. వేసిన తర్వాత ఈ నెంబర్కు మళ్ళీ దీన్ని యాడ్ చేసి ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు దీని పక్కన ఏ నెంబర్ అయితే వేసి చేస్తున్నానో ఇక్కడ కూడా అదే నెంబర్ వేసి మల్టిప్లై చేసి చూసుకోవాలి ఏ నెంబర్కు దగ్గరగా వస్తుందో. అట్లా చేసి మనం ఈ నెంబర్ని ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తే we will get the answer. This coefficient is the what? Answer of the square root of particular number. Now let me do another problem. Before that, copy it. Now I am taking another number. So I want to find out square root of decimal what numbers. For example, second problem is given as 42.25 under root square root of 42.25. 42.25. Now you take the what this number here. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? ఈ 42.25ని here I am taking what? Grouping. Next one, go to long division method. So this 42 ఏ నెంబర్ ప్రోడక్ట్ కి దగ్గరగా ఉంటుంది? 2 into 2 is equal to 4, 3 into 3 is equal to 9, 4 into 4 is equal to 16, 5 into 5 is equal to 25, 6 into 6 is equal to 36, 7 into 7 is equal to 49. సో దేనికి దగ్గరగా ఉంది? 49. ఎక్కువ నెంబర్ వచ్చింది కాబట్టి ఇది తీసుకోవాలి. 6 36. సో వాట్ వి విల్ గెట్? ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు నాకు? ఈ దిస్ వన్ 42 minus 36. సో 2 minus 6 is not possible. Take 10. 12 minus 6 is what? 6. 3 minus 3 is 0. Now you take two numbers as it is here.
two numbers తీసుకోవాలి downward. So now let me consider 1 minute. ఇప్పుడు ఏం చేయాలి, టూ నెంబర్స్ని తీసుకోవాలి కదా డౌన్వర్డ్ పేర్ మొత్తం ఈ బార్ రెండు ఉంటుందో ఆ రెండింటిని తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, తీసుకున్నాను ఈ 6కి 6 యాడ్ చేయండి, యాడ్ చేస్తే హౌ మచ్ విల్ గెట్ 12 వి విల్ గెట్. నౌ ఇఫ్ ఐ ప్లేస్ హియర్, ఇక్కడ ఏ నెంబర్ అయితే పెడతానో ఇక్కడ కూడా అదే నెంబర్ పెట్టాలి. ఓకే, ఇక్కడ ఏ నెంబర్ అయితే పెడతానో ఇక్కడ అదే నెంబర్ పెట్టాలి. ఇక్కడ 1 పెట్టినా అనుకోండి, ఇక్కడ కూడా 1 పెడితే నాకు ప్రోడక్ట్లో 1 వస్తుంది ఇక్కడ, కానీ నాకు 5 ఉన్నది. సో చూడండి ఇక్కడ 2 పెట్టి చూడండి, 2 2 జా 4 వస్తుంది, లాస్ట్లో 5 ఉంది. 3 పెట్టిన అనుకోండి, 3 3 జా 9, 4 4 జా 16, 6 వస్తుంది. 5 5 జా 25, 5 తోటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి యూ ట్రై విత్ డైరెక్ట్లీ 125 into 5. ఓకేనా, 5 5 జా 25, 2 5 2 జా 10 plus 2 12, 5 1 జా 5 plus 1 6, 625 I got. So 125 5 ja 625. Okay, so now this one square root of 42.25 is equal to how much I got? 6.5. ఎంత వచ్చింది నాకు? 6.5. ఇక్కడ ఏముంది, నాకు పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ డివిజన్స్ ఎక్కడ తీసుకున్నాను, ఇక్కడ తీసుకున్నాను, సెకండ్ స్టెప్లో తీసుకున్నాను కాబట్టి ఇక్కడ సెకండ్ స్టెప్లో పాయింట్ పెట్టాలి. ఓకేనా, సెకండ్ స్టెప్లో ఇక్కడికి తీసుకొచ్చినాను కాబట్టి నేను పాయింట్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. సెకండ్ స్టెప్లో పాయింట్ పెట్టాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక నౌ లెట్ వి వాట్ డూ, లెట్ వి గో టు వాట్ ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ రూట్స్. ప్రాపర్టీస్ ఆఫ్ వాట్ స్క్వేర్ రూట్స్. So what are the properties of square roots? Square roots యొక్క ప్రాపర్టీస్ ఏంటి? స్క్వేర్ రూట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ రూట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి. రూట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి, రూట్ ఏ ఇంటూ రూట్ బి. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 2 into 9 ఉంది అనుకోండి, దీన్ని ఏం రాయాలి, రూట్ 2 into రూట్ 9 అని రాయాలి. రూట్ 2 into రూట్ 9 అని రాయాలి, ఆ విధంగా రాయాలి. నెక్స్ట్ వన్ ఐ am taking second property, root a by b. Root a by b is equal to root a by root b. Root a by b is equal to what? Root a by root b. Root a by root b. Next third one, root ab is equal to root a into root b అయింది కదా. రూట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ప్లస్ రూట్ బి అవుతుందా చూద్దాం. లెట్ వి టేక్ వాట్ అండర్ రూట్ ఆఫ్ 16 + 9 తీసుకుంటున్నాను. తీసుకొని నేను ఏం చేస్తున్నాను, దీన్ని 16 + 9, 16 + 9 ఈజ్ ఈక్వల్ 25, రూట్ 25 ఈజ్ ఈక్వల్ 5, యూ నో 5 5 జా 25 కదా. ఇప్పుడు రూట్ ఏ ప్లస్ రూట్ బి తీసుకుందాం. రూట్ ఏ ప్లస్ రూట్ బి. Root a square root of 16 is equal to what? 4. Root 9 square root of 9 is equal to what? 3. 4 plus 3 is equal to how much? 7. Equal ga vachinaya? Not equal. So that's why this root a plus b is not equal to root a plus root b. Similarly we can also write what root a minus b is also not equal to root a minus root b. Root a plus b is not equal to root a plus root b. Root a minus b is also not equal to root a plus root a minus root b. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. రూట్ యూ కెన్ టేక్ వాట్ ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్ యాజ్ 25 minus 16. 25 minus 16 is what? 9. So square root of 9 is equal to how much? 3. Now you can take root 25 minus root 16, root a minus root b. Root 25 is equal to what? 5. Minus root 16 is equal to what? 4. 5 minus 4 is equal to what? 1. So that's why root 25 minus 16 is not equal to root 25 minus root 16. Root 25 minus root 16. Ante root a minus b is not equal to root a minus root b. Root a minus b is not equal to root a minus root b. Copy చేసుకోండి ఇది.
Next, some more properties we have. Now go to those properties. Next one is square root of a square plus b square is not equal to square root of let me take a plus b. A plus b की equal కాదు. A square plus b square is not equal to a plus b. Similarly, square root of what? A square minus b square is not equal to a minus b. అది a plus b కి ఈక్వల్ కాదు, ఇది a minus b కి కూడా ఈక్వల్ కాదు. లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్, దీనికి ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, square root of 3 square plus 4 square. 3 square is what? 9. 4 square is what? 16. So 9 plus 16 is equal to what? 25. Square root of 25 is equal to 5. Similarly, square root of what? A plus b. So this 3 plus 4. 3 plus 4 is equal to what? 7. Here square root of 25 is equal to 5. So ఇక్కడ నాకు 5 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది. 5 is not equal to 7. So that's why square root of a square plus b square is not equal to a plus b. Similarly, a square minus b square కూడా you can try. దీనికి కూడా ఎగ్జాంపుల్స్ ఏం తీసుకొని ట్రై చేయండి, ఓకేనా? సో now let me consider what we can take. Let I am taking this one. A plus b whole square, square root of a plus b whole square is equal to what? A plus b. Next one, square root of a minus b whole square is equal to what? A minus b. ఈ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b, a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b. సో ఈ ప్రాపర్టీస్ అన్ని గుర్తుపెట్టుకోండి. సో నౌ వాట్ వీ విల్ గో టు సమ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు స్క్వేర్ రూట్స్. సో ఫస్ట్ కాపీ ఇట్. So now let me do what this problem. There are as many mangoes for tree as there are number of mango trees in the garden. ఒక్కొక్క ట్రీ మీద ఎన్ని మ్యాంగోస్ అయితే ఉంటాయో అన్ని మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. అంటే మ్యాంగో ట్రీస్ మీద ఎన్ని అయితే మ్యాంగోస్ ఉన్నాయో, how many mangoes are there, those many what number of trees are present. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాంగో ట్రీ మీద 10 మ్యాంగోస్ కనుక ఉన్నాయనుకోండి, అక్కడ ఉన్న మ్యాంగో ట్రీస్ మొత్తం కూడా 10 ఉంటాయి. ఇఫ్ ఈచ్ మ్యాంగో ట్రీ హ్యాస్ వాట్ 12 మ్యాంగోస్, ఒక్కొక్క మ్యాంగో ట్రీ మీద 12 మ్యాంగోస్ ఉంటే అక్కడ గార్డెన్లో 12 మ్యాంగోస్ ఉంటాయి, మ్యాంగో ట్రీస్ ఉంటాయి. అంటే ఏమన్నట్టు ఈ క్వశ్చన్ ప్రకారము, ఒక చెట్టు మీద ఎన్నైతే మ్యాంగోస్ ఉన్నాయో, ఒక చెట్టు మీద ఎన్నైతే మ్యాంగోస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 మ్యాంగోస్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ మ్యాంగో ట్రీస్ ఎన్ని ఉన్నాయి? 5 ఉంటాయి. 1 2 3 4 5. ఎన్ని ఒక్కొక్క ట్రీ మీద, ఇక్కడ 5 ఉంటాయి, ఇక్కడ కూడా 5 ఉంటాయి, ఇక్కడ కూడా 5 ఉంటాయి, ఇక్కడ కూడా 5 ఉంటాయి, ఇక్కడ ఆల్సో వాట్ 5, హియర్ ఆల్సో వాట్ 5 mangoes. How many mangoes are there? Each mango tree has those many mangoes. ఎన్ని ఒక ట్రీ మీద ఎన్నైతే మ్యాంగోస్ ఉంటాయో అన్ని మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. చూడండి. సో లెట్ నంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఈజ్ ఈక్వల్ టు x. నంబర్ ఆఫ్ మ్యాంగో ట్రీస్ is equal to also x. So total how many mangoes are there? 961 mangoes are there. So total number of mangoes in a tree. So total number of mangoes, total number of mangoes. Total number of what? Mangoes is equal to the actual number 961. 961.
సో నంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఏ గార్డెన్ ఈజ్ ఎక్స్, నంబర్ ఆఫ్ మ్యాంగోస్ పర్ ట్రీ, ఒక్కొక్క ట్రీకి నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ పర్ ట్రీ, ఒక్కొక్క ట్రీ మీద ఎక్స్ అయినాయి, అన్నీ ఉన్నాయి అన్నాడు కాబట్టి. సో ఇప్పుడు ఏం కావాలి, 961 ఉన్నాయి టోటల్. కాబట్టి ఇది ఇంటూ ఇది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 961. టోటల్ మ్యాంగోస్ రావాలి. టోటల్ మ్యాంగోస్ రావాలి అని అంటే ఇవి ఎన్ని మ్యాంగోస్ అయితే ఉంటాయో దాన్ని మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. ఒక్కొక్క దాని మీద 5 ఉన్నాయి కాబట్టి దీని మీద 5 5 5 5 5 5 5 జా 25. కాబట్టి రెండింటిని మల్టిప్లై చేయాలి. చేస్తే నాకు నా టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ వస్తాయి. సో దట్ మీన్స్ వాట్, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 961. స్క్వేర్ అటుపోతే ఏమైందని చెప్పినాను, ఇఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్, బి పవర్ 1/2 అవుతుందని చెప్పాను. సో నౌ 961 టు ది పవర్ ఆఫ్ 1/2. 1/2 అంటే ఏంటిదని చెప్పాను, మళ్ళీ స్క్వేర్ రూట్ అని చెప్పాను. 1/2 అంటే ఏంటి, స్క్వేర్ రూట్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, స్క్వేర్ రూట్ ఆఫ్ 961. సో 961ని ఇక్కడ లాంగ్ డివిజన్ మెథడ్ చేయడానికి ప్లేస్ సరిపోదు కాబట్టి ఐఎమ్ టేకింగ్ వాట్, డైరెక్ట్లీ 31 ఇంటూ 31. 31 తోటి మల్టిప్లై చేయండి, యూ విల్ గెట్ 961. సో 31 ఇంటూ 31, స్క్వేర్ రూట్ ఆఫ్ 31 ఇంటూ 31 ఉంది కాబట్టి ఐ కెన్ టేక్ వాట్, 131 యాజ్ ద ఆన్సర్. పెయిర్, ఇక్కడ జతలు ఎన్ని అయితే ఉంటాయో అలా నుంచి ఒక నెంబర్ దాని ఆన్సర్ అవుతుంది, స్క్వేర్ రూట్ యొక్క ఆన్సర్ అవడము జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎన్ని మ్యాంగోస్ అయితే ఉన్నాయో అన్ని మ్యాంగో ట్రీస్ ఉన్నాయన్నాడు. ఎన్ని మ్యాంగోస్ అయితే ఉన్నాయో అన్ని మ్యాంగో ట్రీస్ ఉన్నాయనేది కాన్సెప్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకొని ఆ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ వస్తాయనే విషయం మనకు తెలిస్తే వీ కెన్ సాల్వ్ ఈజీలీ. ఓకేనా, ఇది తీసుకోండి. సో సీ హియర్, if square root of 5 is equal to 2.23607, then find square root of 45, square root of 80 and square root of 125. ఆ మూడు వాల్యూస్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చినాడు కాబట్టి వీటిని స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అంటే లోపల 5 యొక్క ప్రోడక్ట్స్గా రాయాలి. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 45 అని తీసుకుంటున్నాను కాబట్టి ఇది 5 ఇంటూ 45 ఎంత, 5 9 జా 45. So now I am taking this is the square root of AB is equal to square root of A into square root of B. So square root of 5, square root of 9 is equal to 3. So ఇప్పుడు నీకు square root of 5 వాల్యూ ఇచ్చినాడు 2.23607 into this 3. So multiply చేయండి. So 3 7 జా 21, 3 6 జా 18 plus 1, 3 3 జా 9 plus 1 10, 10 అంటే 0. 3 2 just 6 plus 1 7, 3 2 just 6, 6.70821, 70821. You can take as what this is what 6.7. ఇక్కడ దీన్ని తీసేయాలి, డిజిట్ని తీసేయాలంటే it is what more than 5. So that's why add 1 and what remove it. దీనికి 1 యాడ్ చేసి దీన్ని రిమూవ్ చేయొచ్చు. So this is the what square root of 45. Square root of what 80. దీన్ని కూడా ఏం చేయాలి, నాకు 5 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 వాల్యూ ఇచ్చినాడు కాబట్టి దీన్ని 5 ప్రోడక్ట్గా రాయాలి. 5 ఇంటూ 16, 16 5 జా 80. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 16. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 వాల్యూ ఎంత, 4. ఓకేనా, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 వాల్యూ 4. సో దట్స్ వై స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ వాట్, let I am writing like this. So square root of 5 value 2.23607 into 4. Now you multiply. Multiply చేసిన ఆన్సర్ చెప్పండి. You will get as what, 8.94428. 8.94428. మళ్ళీ 2 digitsకి రాయాలనుకుంటే less than 5. This one is less than 5. So that's why directly neglect it. 8.94. ఓకేనా, నెక్స్ట్ వన్. Square root of 125. This also I should write like this. 5 into 25 is equal to 125. So square root of 5 into square root of 25. So square root of 5 into 25 square root is the 5. Square root of 5 value you know, 2.23607 into 5. So multiply చేయండి, మల్టిప్లై చేసి ఆన్సర్ వేయండి.
you will get as 11.18035. You can write what 11.18. 0 ఉంది కాబట్టి 5 కంటే తక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్లీ నెగ్లెక్ట్. సో 11.18 is the what square root of 128 ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద వాట్ స్క్వేర్. ఏదైనా ఒక దాన్ని ఇచ్చి మిగతా దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటే దాని ప్రోడక్ట్గా రాయాలనే విషయం మీకు తెలిసి ఉండాలి. ఓకేనా? సో నౌ లెట్ మీ స్టాప్ అవర్ క్లాస్ హియర్. దిస్ ఇస్ ద వాట్ మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాస్ 49. దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ ఏం చేస్తారు? క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి మొత్తం. తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. సో ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసము ఐ విల్ గివ్ యూ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సో మెమరైజ్ దెమ్ అండ్ వాట్ టెల్ టు యువర్ ఫ్రెండ్. ఆఫ్టర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వన్ వాట్ హోంవర్క్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్కు సంబంధించి ఇట్లాంటి మోడల్స్ ఐ విల్ గివ్ యూ 10 or 15 ప్రాబ్లమ్స్ అండ్ డూ దెమ్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ హోంవర్క్ ఎగ్జామ్. దిస్ ఈస్ ద క్లాస్ నెంబర్ ఈజ్ వాట్ 49. సో దట్స్ వై 49th ఎగ్జామ్. ఈ 49th ఎగ్జామ్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయి? సో 44 to 49. 44 నుంచి 49 క్లాసెస్లో సిలబస్ ఏమైతే అయిందో ఆ సిలబస్ మొత్తం ప్రిపేర్ కండి. ప్రిపేర్ అయితే యు ఆర్ వాట్ ఏబుల్ టు రైట్ ఎగ్జామ్ పర్ఫెక్ట్లీ. ఇవి ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ ఆల్ ద మెటీరియల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PDF. ఓకేనా? రైట్. సో బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.